హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో సర్వే, రకరకాల సర్వేలు చూస్తూ ఉన్నాయి. ఆ పార్టీ గెలుస్తుందంటూ ఓ సర్వే, ఈ పార్టీ గెలుస్తుందంటూ ఓ సర్వే వస్తూ ఉన్నాయి. అయితే ప్రధానమైన సర్వేలు, ప్రధానమైన సంస్థలు చేస్తున్న సర్వేలు ఇప్పటివరకు వచ్చాయి. తాజాగా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఇంకా రకరకాల ఏజెన్సీలకు సంబంధించిన సర్వేలు చూస్తూ ఉన్నాం. లేటెస్ట్‌గా చాణక్య స్ట్రాటజీస్ పేరుతో ఒక సర్వే వచ్చింది. అది జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తోంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా కొన్ని సర్వేలొచ్చాయి. జాతీయ సంస్థలు, జాతీయ ఛానల్‌లు ఇచ్చిన సర్వేలు మెజారిటీ ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాత్రమే సర్వేలు చెప్తొచ్చాయి. మెజారిటీ ఆల్‌మోస్ట్ నేషనల్ సర్వేస్ అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాయి. గెలవడం కూడా మళ్ళీ సేమ్ గడిచిన ఎన్నికల్లో ఏ రకమైన విజయం ఉంటుందో అదే తరహా విజయం ఉండొచ్చు అంటూ చెప్తూ వస్తున్నాయి. సో, మొదటి సర్వేగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పిన సర్వేగా చూడొచ్చు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్న సర్వేలు కూడా వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జన్మత్ పోల్స్ ఒక సర్వే ప్రిడిక్షన్ ఇచ్చింది. జన్మత్ పోల్స్ కొద్దిసేపటి క్రితం. ఓన్లీ లోక్‌సభ ఎలక్షన్స్‌కి సంబంధించిన ప్రిడిక్షన్ మాత్రమే అది. ప్రిడిక్షన్ కాదు సర్వే. సో, లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17-19 లోక్‌సభ స్థానాలు రావచ్చుట. తెలుగుదేశం పార్టీకి 4-5 లోక్‌సభ స్థానాలు రావచ్చుట. తెలుగుదేశం పార్టీ కంటే టీడీపీ, జనసేన కూటమికి 4-5 స్థానాలు రావచ్చు అనేది జన్మత్ పోల్స్ చెప్తున్న మాట. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉంటే, అందులో 22 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో విజయం సాధించింది. 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ గాని, జనసేన గాని గడిచిన ఎన్నికల సందర్భంగా అక్కడ ఎటువంటి స్థానాలను సాధించలేదు. సో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్య తగ్గుతుంది అనేది జన్మత్ పోల్స్ చెప్తోంది. 22 నుంచి 17కు పడిపోవచ్చు, లేకపోతే 19 దగ్గర ఆగిపోవచ్చు అని. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్‌సభ స్థానాలు 22-17 అంటే 5 స్థానాలు తగ్గే అవకాశం ఉంది అని చెప్తుంది. లేదా కనీసం 3 స్థానాలు తగ్గే అవకాశం ఉంది అనేది ఈ సర్వే చెప్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి 3 లోక్‌సభ స్థానాలున్నాయి. అవి 4-5 కావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అని చెప్తుంది. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గొచ్చు అనేది జన్మత్ పోల్స్ చెప్తోంది. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పూర్తిగా సంతోషం కలిగించే వార్త అని చెప్పొచ్చా అంటే, పూర్తిగా సంతోషం కలిగించే వార్త కాకపోవచ్చు. వాళ్ళ సీట్లు తగ్గుతాయని చెప్పడం. అధికార పార్టీకి ఎన్నికలకు ముందు గ్రాఫ్ పడిపోతుంది అంటే, అది పడిపోవడం ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో లాస్ట్ 1 వీక్ 10 డేస్, లాస్ట్ 1 మంత్‌లోనే అధికార పార్టీలకు సంబంధించిన గ్రాఫ్‌లు పడిపోవడం చూస్తూ ఉన్నాం ఇప్పటికి. చాలా ఎన్నికలకు సంబంధించి. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ పడిపోతోంది అనేది ఈ సర్వేలో కీలకమైన అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇండియా టీవీ కావచ్చు, మరికొన్ని సర్వే సంస్థలు కావచ్చు, 24-25 లోక్‌సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పడం. తాజాగా జన్మత్ 17-19 స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతుంది అంటూ చెప్పడంతో, సో, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో అనే ఒక చర్చకు ఈ సర్వే తెరలేపింది అని చెప్పొచ్చు. సో, ఇప్పటికీ ఇటువంటి సర్వేలు, ఇప్పటికి రాజకీయ పార్టీలు ప్రేరేపించే సర్వేలు, రాజకీయ పార్టీలు స్పాన్సర్డ్ సర్వేలు, రాజకీయ పార్టీలకు అనుకూలంగా చేస్తున్న సర్వేలు గాను ఈ పోల్స్, ఈ సర్వేని మనం చూడలేము. ఇది ప్రస్తుతానికి న్యూట్రల్ సర్వేగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ సర్వే పైన రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా లేకపోతే విమర్శిస్తారు. తమకు అనుకూలంగా ఉంటే అద్భుతంగా సర్వే చెప్పింది అంటారు. ఏ రాజకీయ పార్టీ ఎలా చెప్పుకున్నా జన్మత్ పోల్స్ చెప్పింది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థాంక్ యూ.